అసలు పాలకులు ప్రభుత్వ ఆస్తి అంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించింది. మనం ధర్మకర్తలము మాత్రమే. మనం వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి, ఏ పొరపాటు జరగకూడదు అనేటటువంటి దృష్టితో వ్యవహరించాల్సి ఉండగా ఇది కేవలం అదేదో వాళ్ళ స్వంత ఆస్తి అయినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రోజున రాష్ట్రంలో వందల కోట్ల విలువైనటువంటి సంపదని కారు చౌకగా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. చాలా బాధేస్తూ ఉంది. అక్కడ విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు స్థలం. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో నిర్మాణాలు చేయటానికి వీల్లేదు. దీనిపైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎనర్జీ సెక్రటరీగా చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వంలో చేశారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి ఎట్లా ఇస్తారండి మీరు? అది విశాఖపట్నం మున్సిపల్ ఏరియాలో ఉంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అది ప్రజల ఆస్తి. అది దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటానికి దానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటించాలి. ఈ పర్టిక్యులర్ ప్లేసు ఆ సముద్ర తీరంలో సిఆర్జెడ్లో ఉంది, అది ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఇదివరకే ఎప్పుడోనే ఇచ్చారు, తర్వాత ఒకసారి జగన్ క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ కట్టబెట్టేసింది. అక్కడే కాదు, మన బెదవాడలో ఆర్టీసీ బస్టాండ్లో 4 ఎకరాల 17 సెంట్లు ఇస్తానికి అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. ఆషామాషిగా ప్రజల్ని తీసుకోమాకండి. కేంద్రంలో మోడీ గారికి గులాంగిరి చేస్తున్నాం కాబట్టి మనకేం పర్వాలేదులే, మన ఎవడేం చేయలేడు అనేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. మీ ఆలోచన సరళిలో చాలా మార్పు రావాలి. లోగడు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెజవాడలో ఉన్న ఏకైక పెద్ద స్థలం స్వరాజ్య మైదానాన్ని ఆ రోజు దానికి పక్కనే ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ స్థలంతో సహా, ఎలక్ట్రిసిటీ బోర్డు అక్కడ ఉన్నటువంటి దాంతో సహా విదేశీ కంపెనీ, చైనా కంపెనీ GIICకి ఇద్దామనుకున్నారు మీరు. అట్లాగే అక్కడ గుండదల్లో ట్రాన్స్కోకు ఉన్నటువంటి స్థలాన్ని దాన్ని కూడా ఒక 5 స్టార్ హోటల్కి ఇద్దామనుకున్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అడ్డం పడ్డారు. సిపిఎం చిగురుపాటి బాబురావు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా అడ్డం పడితే ఈ వెనక్కి అడుగు వేశారు. స్వరాజ్య మైదాన స్థలానికి సంబంధించి నేను హైకోర్టులో దావా పిల్లు వేశా, ఇస్తానికి వీల్లేదు ఇది అని చెప్పి. కొంతకాలం నడిచిన తర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పి దాంతో ఉపసంహరించబడింది. కానీ మీ యొక్క ధోరణి అక్కడ బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం, దాని పక్కన ఉన్న రాజీవ్ గాంధీ పార్కు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, ఇవన్నీ కూడా నదీముఖ అభివృద్ధి, టూరిజం అభివృద్ధి పేరుతో
చైనా కంపెనీకి ఇవ్వాలని ఆ రోజున కూడా ఆలోచన చేశారు. ఏమిటి పిచ్చి ఆలోచనలు? ఏమి టూరిజం అభివృద్ధి అవుతుంది? కెనాల్ గెస్ట్ హౌస్ స్థలం 4 ఎకరాల స్థలం, ఆ కెనాల్ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి దానికే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రధానమంత్రులు వచ్చేవాళ్ళు. స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు మహానుభావుడు అక్కడే చివరి శ్వాస కూడా వదిలిన పరిస్థితి జరిగితే దానిని టూరిజం అభివృద్ధి గురించి అని చెప్పి గోకరాజు గంగరాజు గారికి చక్కగా కట్టబెట్టారు. ఏం టూరిజంకి అభివృద్ధి అయింది? 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలం చక్కగా ఆయన హోటల్ కట్టుకున్నాడు. దాంతో నీ బెదవాడలో టూరిజం అభివృద్ధి అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి చెవులో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఆర్టీసీ స్థలం ఇస్తారా అక్కడ? ఇప్పటికే బందర్ రోడ్లో సరైన ఆలోచన లేకుండా శ్రీ చైతన్య, నారాయణ ఈ విద్యా సంస్థలకి ఆ రోడ్లో ఉన్న బిల్డింగుల్లోనే కాలేజీలు పెడతానికి మీరు అవకాశం ఇచ్చారు. ఆ కాలేజీలు వదిలిన టైంలో ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో ఇవాటికే జరుగుతూ ఉంది. అటువంటిది అక్కడ ఎట్లా? అసలు మీరు ఎట్లా అనుకుంటున్నారు? డిమార్ట్కి ఎవరికన్నా గవర్నమెంట్ స్థలం ఇచ్చిందా? రిలయన్స్ మార్ట్కి ఎక్కడన్నా స్థలం ఇచ్చిందా? ఎవరికి ఇవ్వండి. లులుకే మీరు స్థలం ఇవ్వటంలో దీని వెనకమాల చాలా అవినీతి ఉంది అని చెప్పి ఆరోపించడానికి అవకాశం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అమ్మో ఎంత అవినీతి అయిపోయిందో అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఎంత గొడవ పెట్టేవాళ్ళు. ఇవాళ మరి ఏం చేయాలి చెప్పండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అంతకుముందు 2G స్పెక్ట్రమ్లో, కోల్ స్కామ్లో, గనుల స్కామ్లో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది, మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, కానీ అదే సమయంలో ఆ తీసుకునే నిర్ణయాలు, ఆ రూపొందించే పాలసీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆర్టికల్ 14లో ఉన్నట్టుగా పారదర్శకత ఉండాలి, సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు. ఒకళ్ళకి ఒక రకమైన న్యాయం, ఇంకొకళ్ళకు ఇంకో రకమైన న్యాయం ఉండటానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినాయి.